ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ పరిశ్రమకు వర్చువల్ గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. 210 కోట్లతో పరిశ్రమలు ప్రారంభిస్తున్నామని, మార్చి కల్లా పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి తెలిపారు. ఒక 3 నెలల కోసం 2 నెలల కోసం ఆలోచిస్తే జరగబోయేటువంటి కార్యక్రమాలు కనీసం రాబోయే దశాబ్ద కాలం మనం ఏం చేయాలి, పామాయిల్ తోట వేసుకుంటే మనకి ఏ విధంగా అభివృద్ధి వస్తుంది, ఎటువంటి ఆదాయం వస్తుంది, దానిపైన మీ అందరూ కూడా మీ కళ్ళ ముందే చూస్తున్నారు. మీకు పచ్చడి పొలాలు ఎంత అద్భుతంగా 3 సంవత్సరాలకి మనకి పంట వచ్చే విధంగా కొత్త టెక్నాలజీని కూడా తీసుకొచ్చి ఇక్కడ పామాయిల్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఎక్కడ లేదు. మన ఏలూరు జిల్లాలో గర్వపడే విధంగా పెదవేగిలో మనకి పామాయిల్ ఇన్స్టిట్యూట్ కూడా మనం పెట్టుకున్నాం. రైతులు ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నా, దానిపైన కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా ఆ పద్ధతులు తెలుసుకునే విధంగా ఆ ఆయిల్ పామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు కూర్చుంటే మీకు ఆ సౌకర్యం కల్పిస్తారు. కొత్తగా అభిషేక్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు. గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి నేను ఈ బాధ్యత చెప్పాను. ఖచ్చితంగా మన జిల్లాలో మనం 15% అభివృద్ధి చెందాలంటే 20% మనం ఉద్యాన పంటల ద్వారానే మనం తీసుకురావాలి. దానికి మన రైతాంగం సహకరించాలి. 47,000 హెక్టార్లు ఈరోజు మనం వేసాం. కలెక్టర్ గారు మేము ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాం.